ఓం శుక్లాం వరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం గురుబ్రహ్మ గురుర్విష్ణుః గురుదేవో మహేశ్వరః గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. ఓం వ్యాసాయ విష్ణురూపాయ వ్యాసరూపాయ విష్ణవే నమో వై బ్రహ్మనిధయే వాసిష్ఠాయ నమో నమః. ఓం నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయేతు. హరి ఓం. ప్రియ భగవద్బంధువులారా, ఆస్తిక మహాశయులారా, విష్ణు పురాణానికి మనం స్వాగతం పలుకుతూ, ఆత్మానం రథిరం విద్ధి శరీరం రథమేవతు బుద్ధింతు సారథిం విద్ధి మనః ప్రగ్రహమేవచ. మన ఆత్మ, మన శరీరము, మన బుద్ధి, మన మనస్సు ఇవి అన్నీ కూడా ఒక రథంలాగా మారితే ఆ రథాన్ని అధిరోహించినటువంటి శ్రీమన్నారాయణుడు మనకి సద్బుద్ధిని సద్గతులను కలుగుజేయుగాక అని మరొకసారి మనం స్మరణలోకి తెచ్చుకుంటూ విష్ణు పురాణం 12వ అధ్యాయంలో ఉన్నాం. ఈ 12వ అధ్యాయంలో ధ్రువుడు తాలూకా ఏకాగ్రచిత్తమైనటువంటి మనస్సు, ఆ మనస్సు నుంచి వచ్చినటువంటి తపస్సు, విష్ణువు యందు ధ్యానం నిలబెట్టుకున్నటువంటి ధ్రువుడు ఎంత గట్టి దృఢ నిశ్చయంతో, గట్టి నమ్మకంతో విష్ణువు తను అనుకున్న వరం ఇస్తాడు అనేటటువంటి ఒక గట్టి నమ్మకంతో ధ్రువుడు చేసినటువంటి తపస్సు ఎలా ఉన్నదో మనం తెలుసుకునేటటువంటి ఘట్టాల్లో ఇక్కడ ఉన్నాం. ఆ కిందటి వీడియోలో మనం చెప్పుకున్నటువంటి ఒక్క శ్లోకం ఒక్కసారి ఉటంకించుకుంటూ మిగతా ఘట్టాల్లోకి మనం వెళదాం. తాం విలాపవతీం మేవం భాష్ప విలవిలోచనాం సమాహితమనా విష్ణౌ పశ్యన్నపి దృష్టవాన్ అన్నటువంటి ఘట్టం దగ్గర కిందటి శ్లోకం దగ్గర కిందటి ఘట్టం ఆపుకున్నాం. ఇక్కడ ధ్రువుడు తాలూకా మనస్సు ఎంత నిశ్చలంగా ఉన్నదో, ఎంత నిర్మలంగా ఉన్నదో, మనస్సు మనం ప్రతి వీడియోలోనే చెప్పుకుంటున్నాం కదా, ఆత్మ, శరీరము, బుద్ధి, మనస్సు ఇవి అన్నీ కూడా, వీటన్నింటి యందు కూడా విష్ణువే ధ్రువుడిలో ఉన్నాడు అని ఈ శ్లోకం ఇక్కడ చెబుతున్నది. అది మరొక్కసారి గ్రహించండి అందరూ కూడాను. ఇలాగా కన్నీళ్లు కురిపిస్తూ ఉన్న నేత్రాలతో పల్లవిస్తూ పలుకుతున్నటువంటి ఆ సునీతిని చూసినటువంటి ధ్రువుడు తన మనస్సు యందు నిలిపినటువంటి మహావిష్ణువు అనేటటువంటి దృఢ చిత్తం కల వారై ఆయన ఆ మహామాయి కాదు, మాయామయ రూపంలో వచ్చినటువంటి తల్లిని చూసి చూడనట్లు ఉండిపోయాడు అన్నటువంటి ఘట్టం దగ్గర కిందటి వీడియోలో మనం ఆపుకున్నాం. అయితే తర్వాత వచ్చినటువంటి శ్లోకం దగ్గర నుంచి ధ్రువుడు ఇంకా ఎంతటి దృఢ నిశ్చయంతో ఉన్నాడు. ఎంతవరకు ఏంటంటే, యాములు అనేటటువంటి దేవతలు వచ్చి ధ్యానభంగం చేయాలని ప్రయత్నం చేశారు. ఇంద్రుడితో సహితంగా కూష్మాండ దేవతలు అనేటటువంటి వారు వచ్చి ధ్యానభంగం చేయడానికి ప్రయత్నం చేశారు. సాక్షాత్తు తనని కన్న తల్లి సునీతి మాయామయ రూపంలో వచ్చి ధ్యానభంగం చేయాలని విశ్వప్రయత్నం చేసింది. ఇక్కడ ఆమె పలుకుతున్నటువంటి ఆఖరి శ్లోకం, తల్లి కుమారుడితో చెప్పేటటువంటి ఆఖరి శ్లోకం ఏమిటయ్యా? వత్స సుఘోరాణి రక్షాం సీత నిభీషణే వనేభ్యుద్యత శస్త్రాన్ని సమాయాంత్యపగమ్యతాం. ఇక్కడ ఈ శ్లోకం చెప్పేసి మాయామయ రూపంలో ఉండేటటువంటి సునీతి అంతర్ధానం అయిపోతుంది. నాయనా కుమార, నేను ఎన్నో నోములు నోచి నిన్ను కన్నాను, కానీ నీవు నా మాట దక్కించాలి అనేటటువంటి దృఢ నిశ్చయంతో నేను చేసినటువంటి సన్మార్గోపదేశాన్ని దాన్ని చక్కగా నడిపిస్తూ, దాంట్లో జాగ్రత్తగా నడుస్తూ నీవు చేసినటువంటి ప్రయత్నానికి నేను ఇక ఆటంకం కలిగించను. ఇక్కడ నేను నీకు చెప్పవలసినటువంటి మరొక్క శ్లోకం మరొక్క మాట, ఇక్కడ నుంచి నేను అంతర్ధానం అయిన తర్వాత మహాభయంకరమైనటువంటి రాక్షసులు ఈ అడవిలోకి ప్రవేశిస్తున్నారు, వారు మహాభయంకరమైనటువంటి ఆయుధాలతో ఉన్నారు, జాగ్రత్త సుమ అని మాయామయి అంతర్ధానం అయిపోయింది. మాయామయ రూపంలో సునీతి అనేటటువంటి ఆవిడ తల్లి మాయామయ రూపంలో వచ్చి కుమారుడికి హెచ్చరించవలసినటువంటిది హెచ్చరించి వెళ్ళిపోయింది. ఇక్కడ చాలా జాగ్రత్తగా మనం తెలుసుకోవలసినటువంటి విషయం, యాములు అనేటటువంటి దేవతలు కానీ, ఇంద్రుడితో పాటు వచ్చినటువంటి కూష్మాండ దేవతలు కానీ, సునీతి తల్లి మాయామయ రూపంలో వచ్చినటువంటి ఆవిడ కానీ ఆయన తాలూకా మనస్సుని చెల్లింపజేయాలి అనేటటువంటి ఆలోచనతోనే ఉన్నారు. ఆయన తాలూకా చిత్తములో
ఉండేటటువంటి విష్ణువుని చేయవలసినటువంటి ధ్యానాన్ని భంగం చేయడానికే ఉన్నారు తప్పిస్తే ఎవరు కూడా ధ్రువుడు చెంతకి కూడా చేరలేకపోయారు అనేటటువంటిది ఇక్కడ వచ్చేటటువంటి ఘట్టాలలో వస్తుంది. ఎందుకు చెంతకి చేరలేకపోయారు అన్నది కూడా మనం ఇందులోనే సూక్ష్మంగా ఉన్నది, అది కూడా తెలుసుకుందాం. అయితే ఇక్కడ ఇత్యుక్త్వా ప్రయయౌ సాధ రక్షాంస్యావిర్భవస్తమ అభ్యుద్యతోగ్ర శస్త్రాణి బాలా మాల కులైర్ముఖై. ఇక్కడ ఈ శ్లోకంలో మాయామయ రూపంలో ఉండేటటువంటి సునీతి అంతర్ధానం అయిన తర్వాత ఎక్కడైతే ఈ ధ్రువుడు తపస్సు చేస్తున్నాడో మధువనంలో, ఆ మధువనంలోకి భయంకరమైనటువంటి రాక్షసులు, అతి క్రూరమైనటువంటి రాక్షసులు మహాభయంకరమైనటువంటి ఆయుధాలను పట్టుకొని వచ్చి వారి ముఖాల నుంచి వచ్చేటటువంటి భగభగలాడేటటువంటి మంటల నుంచి ఆయుధాలను పట్టుకొని ధ్రువుడి దగ్గరికి చేరారు. మామూలుగా అయితే మనం ఒక ధ్యానంలో లేదా ఒక పనిలో మరొక దృష్టిలో ఉన్నప్పుడు చిన్న శబ్దం పక్కనైనా సరే ఉలిక్కిపడి లేస్తాం. కానీ ఇక్కడ ధ్రువుడి దగ్గరికి భయంకరమైనటువంటి రాక్షసులు అతి భయంకరమైనటువంటి క్రూరమైనటువంటి ఆయుధాలు పట్టుకొని ఎలా వస్తున్నారు ధ్రువుడి దగ్గరికి? వారి ముఖాలలోంచి అగ్నిజ్వాలలు ప్రజ్వరిల్లుతూ ఉండగా ఆ రాక్షసులందరూ కూడా ధ్రువుణ్ణి చేరారు. ఇక్కడ నుంచి చాలా గంభీరంగా పట్టుకోవలసినటువంటి విషయం, ధ్రువుడు తాలూకా ఏకాగ్రమైనటువంటి మనస్సు ఎలా ఉంటుందని తెలుసుకోవలసినటువంటి విషయం. ఎందుకు ఇక్కడ ధ్రువుడు మనస్సు పూర్తిగా కూడా పంచ కర్మేంద్రియాలు, పంచ జ్ఞానేంద్రియాలు, అంతరింద్రియమైనటువంటి మనస్సు మొత్తం 11 ఇంద్రియాలు కూడా సాక్షాత్తు విష్ణువు పాదాలన్నీ పట్టుకొని ఉన్నాయి. అందుకు ఇవి ఏవి కూడా ధ్రువుడికి కనిపించటం లేదు. అలాగే మనం పూజ చేసిన, దేవాలయ దర్శనానికి వెళ్ళిన, మరొక జపం చేసిన, ఒక దానం చేసిన, ఒక ధర్మం చేసిన దృష్టి దాని మీదే ఉండాలి తప్పిస్తే ఇతరత్ర అంశాల మీద ఉండకూడదు. అలాగ చేసిన నాడు ఖచ్చితంగా భగవంతుడు కరుణిస్తాడు అన్నదే ఇక్కడ మనకి ఈ ఘట్టంలో తెలుసుకోవలసినటువంటి ముఖ్యమైనటువంటి ఉద్దేశం. ఇక్కడ ఈ ధ్రువోపాఖ్యానం ఎంత విపులంగా మనం ఎందుకు చెప్పుకుంటున్నాం? ధ్రువుడండి తపస్సు చేశాడండి, పినతల్లితో అవమానం పడ్డాడండి, తల్లి సన్మార్గోపదేశం చేసిందండి, మధ్య మధ్యలో ఒక 2 శ్లోకాలు చెప్పుకుంటూ మిగతాదంతా వచనపూర్వకంగా చెప్పుకుంటూ వెళ్ళిపోతే అది విష్ణు పురాణం అయిపోతుంది. అవదని కాదు ఈ పూటకి. అంటే ఒక 4-5 నెలల్లో విష్ణు పురాణం మొత్తం 25,000 శ్లోకాలు పూర్తి అయిపోతాయి. కాకపోతే ఏంటంటే ఇక్కడ మనం తెలుసుకోవలసినటువంటి విషయం, ధ్రువుడు అనేటటువంటి ఆయన చేసినటువంటి తపస్సు ఎలా ఉన్నది, ఆయన దృఢ నిశ్చయం ఎలాగున్నది, ఆ దృఢ నిశ్చయానికి ఆయన మనస్సుకి ఎలాంటి స్వావలంబనం చేకూర్చారు భగవంతుడు, ఇవి అన్నీ కూడా మనం తెలుసుకున్న నాడు కదా మనం పూజ చేసినప్పుడు మన మనస్సు దేవుడి మీద లగ్నం అవుతుంది. అది కదా మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. దానికోసం కదా ఎంత తాపత్రయం పడి ఇన్ని శ్లోకాలు, ప్రతి ఒక్క శ్లోకము ఇంచుమించుగా వదలకుండా చెప్పుకోవడానికి గల కారణం. ఇక్కడ మహాభయంకరమైనటువంటి రాక్షసులు మహాభయంకరమైనటువంటి ఆయుధాలు పట్టుకొని ముఖంలోంచి అగ్ని జ్వాలలు ప్రజ్వలిల్లుతూ ఉండగా ధ్రువుడు చెంతకి చేరారు అంటూ తతోనాద నతీవోగ్రాన్ రాజపుత్రస్య తే పురః ముముచుర్దీప్త శస్త్రాణి భ్రామయంతో నిశాచరాహ. ఒక్కొక్క శ్లోకము ఒక్కొక్క ఆణిముత్యం. ఇక్కడ భయంకరమైనటువంటి రాక్షసులు వెలుగులు విరజెమ్మే ఆయుధాలను గిరగిరా త్రెప్పుతూ రాజపుత్రుని ముందు చాలా భయంకరాలైన ధ్వనులు కావించారు. ఈ రాజపుత్రుడి ముందర అనేటటువంటిది ఆ పదం గట్టిగా ఒకసారి జాగ్రత్తగా పట్టుకునే ప్రయత్నం చేయండి. ఎందుకంటే వచ్చేటటువంటి ఘట్టాలలో, వచ్చే శ్లోకాలలో దాని వివరణ చెప్పుకుందాం. శివాశ్చ శతసో నేను సజ్వాల కమలైర్ముఖై త్రాసయా తస్య బాలస్య యోగయుక్తస్య సర్వతః. ఇక్కడ ఆడనక్కలు చాలామందికి ఒక అపప్రద ఏమిటి ఇక్కడ ఈ శ్లోకంలోని? శివాస్య అంటే శివుడు కూడా వచ్చి ఆ ధ్రువుడు చేసేటటువంటి తపస్సుని ధ్యానభంగం చేయడానికి శివుడు కూడా వచ్చాడా అండి అనేటటువంటి అపభ్రంశపు ఆలోచనలు కొంతమందికి వస్తాయి. ఎందుకంటే పదం పలుకుతున్నారు అక్కడ శివాస్య అనేటటువంటి. శివుడు కూడా వచ్చాడా రాక్షసులతో పాటు కన్ను
అంటే భూతప్రేత ప్రమదగణాదులన్నిటికీ అధిష్టాన దేవుడైనటువంటి శివుడు కూడా ధ్రువుడు తాలూకా ధ్యానాన్ని భంగం చేయడానికి వచ్చాడా అనేటటువంటి ఒక అనుమానం కలగడానికి సర్వసామాన్యంగా మానవుడికి ఉండేటటువంటి బుద్ధి చాంచల్యం. అది తమస్సు అజ్ఞానం ఇక్కడ బాగా పనిచేస్తుంది ఇలాంటి శ్లోకాల దగ్గర. అక్కడ మనం జాగ్రత్తగా గట్టిగా పట్టుకోవాలి. శివుడికి రావాల్సిన పని ఏంటుంది? విష్ణువు కోసం ఆయన తపస్సు చేస్తున్నాడు అంటే శివుడు వచ్చి ధ్యానభంగం చేస్తాడనా? అది కాదు ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఏమిటి ఇక్కడ తెలుసుకోవాల్సినటువంటి విషయం? శివాశ్చ శతశో నేను సజ్వాల కమలైర్ముఖై. ఆడనక్కలు. శివ అన్న పేరుకి మరొక పదం నక్క అనేటటువంటిది వస్తుంది. సంస్కృతంలో చాలా ఒక పదానికి నానా అర్థాలుగా ఉంటాయి. ఈ నానా అర్థాలలో పట్టుకోవలసిన అర్థం మానేసి నానా విధాలైనటువంటి భావాలు తీసుకున్నామంటే పురాణం తాలూకా అత్యున్నతమైనటువంటి స్థానం పోతుంది. అంటే ఇక్కడ శివుడు వచ్చి ధ్యానభంగం చేయడానికి వచ్చాడని కాదు. ఇక్కడ మనం తెలుసుకోవాల్సినటువంటిది ఆడనక్కలు కొరివి మంటలు గల ముఖాలతో యోగయుక్తమైనటువంటి బాలుని చుట్టూ నిలిచి బాలుణ్ణి భయపెట్టడానికి 100 కొలది ఆడనక్కలు కూతలు పెట్టాయి. చాలా జాగ్రత్తగా ఇందాక చెప్పేటటువంటి విషయంలో భయంకరమైనటువంటి అగ్నిప్పులు కురుస్తున్నటువంటి ఆయుధాలను గిరగిరా త్రిప్పుతూ బాలుడు చుట్టూ తిరుగుతున్నారు రాక్షసుడు. ఇక్కడ ఆడనక్కలు కూడా బాలుడు చుట్టూ తిరుగుతూ యోగయుక్తులైనటువంటి బాలుడు చుట్టూ నిలబడి 100 కొలది ఆ నక్కలన్నీ కూస్తున్నాయి, కూతలు పెడుతున్నాయి. అంతే తప్పిస్తే బాలుడి దగ్గరికి చేరడానికి కూడా వాటికి భయంకరంగా ఉంది. అందుకు అది మనం చెప్పుకుందాం. హన్యతాం హన్యతామేష ఛిద్యతాం ఛిద్యతామయం భక్ష్యతాం ఛాయ మృత్యు చూస్తే నిశాచరాహ. ఈ రాక్షసులు ఆయుధాలను గిరగిరా త్రిప్పుతూ భయంకరమైనటువంటి నానా విధాలైనటువంటి గోల చేస్తూ ఆ రాక్షసులు కుమారుణ్ణి భయపెట్టడానికి, ధ్రువుణ్ణి భయపెట్టడానికి అంటున్నారు హన్యతాం మేష. వీడిని చంపండి, మృంగండి, అలాగే చీల్చండి అని అనేక రకాలైనటువంటి శబ్దాలు చేస్తూ బాలుడి చుట్టూ పెడబొబ్బలు పెడుతున్నారు. తతో నానవిధాన్ సింహోష్ట్ర మకరాసురాహ త్రాసయా రాజపుత్రస్య నేదుస్తే రజనీచరాహ. రజనీచరులైనటువంటి రాక్షసుల దగ్గర నుంచి, సరే ఇక్కడ రజనీచరులు అనే పదానికి దాని అర్థం వేరేగా ఉంటుంది. అది మనం మరొకసారి వచ్చే వీడియోలో మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఇక్కడ సింహముఖాలు, ఒంటె మొగాలు, అలాగే మొసలి ముఖాలు కలిగినటువంటి రజనీచరులు. ఇగో చూసారా జాగ్రత్తగా. రజనీచరులు అంటే అడవిలో సంచారం చేసేటటువంటి భయంకరమైనటువంటి క్రూర మృగాలు అని ఇంచుమించుగా వస్తుంది రజనీచరుడు అంటే అర్థం. అవన్నీ కూడా రాజకుమారుని భయపెట్టడానికై పెక్కు రీతులలో నానా రకాలైనటువంటి నినాదాలు చేస్తూ జరిపించబోయారు ధ్రువుణ్ణి. రక్షాంసి తానితే నాదాహ శివాస్థాన్యాయుధాని చ గోవిందాసక్త చిత్తస్య యుయుర్నేంద్రియ గోచరం. చాలా అద్భుతంగా ఇక్కడ ఇంత భయంకరంగా ఆ ధ్రువుడు తాలూకా మనస్సుని చెలింపచెయ్యాలి, భయపెట్టాలి అని ఇన్ని విధాలుగా ఇక్కడ మొదలు పెడితే యాములు అనే దేవతలు, ఇంద్రుడితో పాటుగా కోష్మాండ అనే దేవతలు, కన్న తల్లి అయినటువంటి సునీతి మాయామయ రూపంలో వచ్చి, అలాగే రాక్షసులు, భయంకరమైనటువంటి రాక్షసులు, ఆయుధాలు, ఆడనక్కలు, సింహముఖాలు, ఒంటె మొగాలు, ఇలాగ రజనీచరుడు వీరందరూ కూడా వచ్చి అత్యంత భయంకరంగా ధ్రువుడు చుట్టూ తిరుగుతున్నాయి తప్పిస్తే ధ్రువుడు దగ్గరికి వెళ్ళడానికి సాహసం చేయలేకపోతున్నాయి. అది గట్టిగా మనం గ్రహించాలి, పట్టుకోవాలి. అక్కడ పట్టుకోవాలి. ఏమిటి పట్టుకోవాలి? అక్కడికే ధ్రువుడు తాలూకా తపస్సు, తన శరీరం మొత్తం తపస్సుతో నిండిపోయి ఉన్నది, మంత్రభూతమైపోయింది శరీరం. ఇంతమంది కూడా ధ్రువుడు దగ్గరలో కూడా చేరలేకపోయారు. చుట్టూ తిరుగుతున్నారు తప్ప ధ్రువుడు దగ్గరలో కూడా చేరలేకపోయారు. అలాగే మనం చేసేటటువంటి పూజ, హోమము, అభిషేకము, జపము, నామస్మరణ, స్తోత్ర పారాయణ, ఇవి అన్నీ కూడా ఏకచిత్తంతో ఒకే మనస్సుతో చేసినట్లయితే భగవంతుడు నా యందు ఉన్నాడు, నాలోనే ఉన్నాడు అనేటటువంటి ఏక మనస్సుతో చేసినట్లయితే ఖచ్చితంగా మన దరిదాపులకు కూడా ఎలాంటి ఆటంకము రాదు అనేటటువంటిది ఇక్కడ మనకు తెలుస్తున్నది. అది మనం గంభీరంగా పట్టుకోవాల్సినటువంటి విషయం. కానీ ఇక్కడ మనం ఏంటి చేస్తాం? ప్రథమంగా పూజ చేయాలి అంటే మొట్టమొదలు వచ్చేటటువంటి ఆటంకమే సమస్యలు, మొట్టమొదలు వచ్చేటటువంటి ఆటంకమే సెల్ ఫోన్.
ఒక పూజ చేద్దామని కూర్చుందామన్న టైంకి ఏదో మెసేజ్ రావడం, సెల్ తీయడం, సెల్లోనే దృష్టి. భగవంతుడి యందు దృష్టి ఉంటుందా? ఉండదు కదా. దృష్టి లేనప్పుడు పూజ ఫలితం ఎలా దక్కుతుంది? దక్కదు కదా. అందుకే ఇంత ఖచ్చితంగా ధ్రువుడు గురించి చెప్పడం, ధ్రువుడు తపస్సు గురించి చెప్పడం. 4 ఏళ్ల బాలుడు చేసినటువంటి తపస్సు ఎంత ఘోరంగా ఉన్నది, ఎంత చక్కనైనటువంటి తపస్సు చేశారు. ఆయన తపస్సు తాలూక శక్తి ఆయన దగ్గరికి ఎవరూ కూడా వెళ్ళలేకపోయారు. దేవేంద్రుడు అంతటి వాడు కూడా ఆ బాలుడి దగ్గరకు కూడా చేరలేకపోయారు. మాయామయ రూపంలో ఉండేటటువంటి సునీతి కూడా దూరంగా ఉండి చెప్పింది తప్ప దగ్గర కూడా చేరలేకపోయింది. ఇంత అద్భుతంగా ఆయన తపస్సు చేస్తున్నాడు. ధ్యాన భంగం కలిగించడానికి ఎంతోమంది ఎన్నో విధాలుగా ప్రయత్నం చేసినా సరే ధ్యాన భంగం కలగకుండా తన చిత్తవృత్తులలో భగవంతుడే ఉన్నాడు అనేటటువంటి సంకల్పంతో ధ్రువుడు తపస్సు చేస్తూనే ఉన్నాడు అంటూ ఆ రాక్షసులు, భయంకర ధ్వనులు, ఆడనక్కల కోతలు, భీకర ఆయుధాలు, వీటన్నిటినీ కూడా చూసినటువంటి ధ్రువుడికి, గోవిందుని మనస్సునందు ధ్యానించే ఆసక్తి గల ధ్రువుడుకు కంట కానరాలేదు, ఇంద్రియ గోచరాలు కాలేదు. ఆ శ్లోకంలో ఉండేటటువంటి తాత్పర్యం. ఇవేవి కూడా కంట పడలేదు, కళ్ళకి కనిపించలేదు, ఇంద్రియాలకి స్పృశించలేదు. అంటే ఇంతమంది ఇన్ని విధాలుగా పెడబొబ్బలు పెట్టిన, నక్కలు 100 కొలది నక్కలు కోతలు పెట్టిన, భయంకరమైనటువంటి ధ్వనులు చేసిన, ఇవి ఏవి కూడా 11 ఇంద్రియాలతో ఉండేటటువంటి ధ్రువుడికి తోచలేదు. ధ్రువుడికి మనస్సుకి చెందలి, మనస్సు వరకు వెళ్ళలేదు. కన్ను చూస్తున్నది కానీ కంటికి గ్రహింపు లేదు, చెవి వింటున్నది కానీ మనస్సుకి గ్రహింపు లేదు. ఈ రకంగా భగవంతుడి యందు ధ్యానం చేసినటువంటి, తపస్సు చేసినటువంటి మానవుడు అంత భక్తి శ్రద్ధలతో తపస్సు చెయ్యాలి అంటే ఆ మానవుడికి ఎంత భక్తి ఉండాలి, తల్లి మాట మీద, తల్లి చెప్పినటువంటి సన్మార్గోపదేశం మీద ఎంత నిశ్చలమైనటువంటి శక్తితో కూడుకున్నటువంటి ఆ అహోక్షాత్రం అన్నారు కదా ఇందాక మహర్షులు, ఆ పట్టుదల ఎంత గట్టిగా ఉండాలి. మనం కూడా పూజ చేసేటప్పుడు కానీ, ఆలయ దర్శనం చేసేటప్పుడు కానీ భగవంతుడు ఉన్నాడు అనేటటువంటి దృష్టితో చేస్తే ఖచ్చితంగా భగవంతుడే ఉంటాడు. ఇతరత్రా ఏ విషయాలు కూడా మన చెంతకి చేరలేవు, దరి చేరలేవు కూడా. ఎలాంటి దోషాలు కూడా. భగవంతుడిని చిత్తవృత్తులలో పెట్టుకొని పూజ చెయ్యండి, భగవంతుడిని చిత్తవృత్తులలో పెట్టుకొని ఆరాధన చెయ్యండి. ఇది మనకి ధ్రువుడి ద్వారా ఇంతవరకు తెలిసినటువంటి ఘట్టం. ఇక్కడ ఇక మీదట వచ్చేటటువంటి ఘట్టం, 4 ఏళ్ల బాలుడు తపస్సు చేశాడు కదండి. ఆ తపస్సుకి ఎవరెవరు భయపడ్డారు కదా. మొట్టమొదటిగా తపస్సు దేనికోసం చేస్తున్నారు? ఆ తపస్సుగా చేసిన తర్వాత ఇన్ని విధాలుగా భయపెట్టినా ఆయన తాలూకా మనస్సు మారలేదు కదా. దానికి ఏమిటి ప్రమాదం ముంచుకొస్తుందో అని ఏ దేవతలు భయపెట్టారు అనేటటువంటిది వచ్చేటటువంటి ఘట్టాలలో వస్తాయి. ఈ ధ్రువోపాఖ్యానం ప్రతి ఒక్క వీడియో కూడా అందరూ ఫాలో అవుతూ ఉండాలి. ధ్రువోపాఖ్యానం, ధ్రువుడు గురించి తెలుసుకున్నంత మాత్రాన ఏమిటి ఫలితమో కూడా ఆఖరి శ్లోకాలలో చెప్తున్నారు పరాశరుడు వారు. అంచేత అందరూ కూడా ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి. ముఖ్యంగా ఈ వీడియోని 10 మందికి షేర్ చేయండి. మీ అమూల్యమైన మాటలను కామెంట్ రూపంలో పంపించండి. అలాగే విష్ణు పురాణాన్ని మీరు విని తరించండి, 10 మంది చేత వినింపజేసి తరింపజేయండి. ఈ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుంటారు, ఆదరిస్తారు అని ఆశిస్తూ హరి ఓం. స్వస్తి.